అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం కాకరకాయ కూర చేసుకుందామండి. మార్కెట్లో చూసి ఉంటారు. ఇది సీజనల్ వెజిటేబుల్ అండి. వీటి కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కారం పెట్టి చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు ½ కిలో, శనగలు ½ కప్పు ఆప్షనల్ అండి, ఎండుమిరపకాయలు 10 నుంచి 12, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర ½ టేబుల్ స్పూను, కొద్దిగా నూనె, తగినంత ఉప్పు, ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. కొద్దిగా శనగపప్పు వేసుకుంటాను, 1 స్పూను మినపప్పు వేసుకుంటున్నానండి. మినపప్పు కొంచెం అవన్నీ బాగా వేగాక ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి వేగుతున్నాయండి. వేగినాయి కదా, మరి మాడిపోకూడదు. ఎండుమిరపకాయలు వేసుకుంటాం. కొద్దిగా జీలకర్ర వేసుకుంటాం. శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకొని తీసేసుకున్నాం. వేగిపోయి ఈ కాకరకాయల పొడుగ్గా చీలికల్లా చేసుకోవాలండి. ఈ శ్రావణం ఆషాఢంలో దొరుకుతాయి, ఉత్తప్పుడు దొరకవు ఇవి. దీనికి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిందండి, ఈ ముక్కలు వేసేస్తున్నాం. ఈ నానబెట్టుకున్న శనగలు కూడా ఈ కూరగాయ ముక్కల్లో వేసేసి వేయించేసుకోవాలండి. మూత పెట్టేయాలి. గ్రైండ్ చేశాక కారం వేసుకుంటానండి. కలుపుకోవాలి. ఒకసారి ఇప్పుడు బస్ వేసుకొని ఒక ½ గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టేసుకుంటాం. మూత తీసి చూస్తానండి. 10 నిమిషాలు అయింది. ఇది కొంచెం వేగింది. ఇందాక మనం మిక్సీ వేయించుకున్నవి ఈ కారం నీళ్ళు వేసేస్తున్నానండి. గ్రైండ్ చేసుకున్నాం. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మూత తీసి కలుపుతున్నానండి. కారం వేసుకొని 5 మినిట్స్ అయింది. కూర అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఇంతేనండి, కాకరకాయ కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.